ఏపీ జిల్లా కోర్ట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్. లేటెస్ట్ అప్డేట్లేంటి, భవిష్యత్తులో మనకు ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి, వీటన్నింటి గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న ప్రాసెస్ నుంచి రాబోయే కొత్త నోటిఫికేషన్ దాకా అన్ని ముఖ్యమైన విషయాలను క్లియర్గా చూసేద్దాం. సో ఇప్పుడు అందరి మనసులో మెదులుతున్నవి రెండు పెద్ద ప్రశ్నలు. ఒకటి, ఆ సెకండ్ లిస్ట్ ఎప్పుడొస్తుంది? రెండోది, కొత్త నోటిఫికేషన్ నిజంగానే రాబోతోందా? ఈ రెండింటికి సమాధానాలు కావాలంటే ఫస్ట్ మనం కరెంట్ సిచ్యుయేషన్ ఏంటో అర్థం చేసుకోవాలి. రైట్, ముందుగా ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్ ప్రాసెస్ అప్డేట్ ఏంటో చూద్దాం. ఎందుకంటే ఈ అప్డేట్లోనే మన తర్వాతి ప్రశ్నలకు క్లారిటీ దొరుకుతుంది. సో లేటెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, కాపీయిస్ట్, టైపిస్ట్ పోస్టులకు స్కిల్ టెస్ట్ డేట్స్ రిలీజ్ అయ్యాయి. అవును, అధికారులు డేట్స్ అనౌన్స్ చేసేశారు. దీని అర్థమేంటంటే ఈ మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ దాదాపు చివరి స్టేజ్కి వచ్చేసిందన్నమాట. ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. చూడండి, ఫిబ్రవరి 13న స్కిల్ టెస్ట్ జరగబోతోంది. అది అయిపోయిందంటే ఆ తర్వాత ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. అంటే మనమేమనుకోవచ్చు, ఫిబ్రవరి లాస్ట్ వీక్ కల్లా ఈ నోటిఫికేషన్ తాలూకు ప్రాసెస్ మొత్తం ముగిసిపోతుందని మనం స్ట్రాంగ్గా ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. ఓకే, ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న ఆ హాట్ టాపిక్కి వద్దాం. అదే సెకండ్ లిస్ట్ సంగతేంటి, ఎప్పుడొస్తుంది? దాని గురించి మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, సెకండ్ లిస్ట్ రిలీజ్ అనేది కంప్లీట్గా ప్రస్తుతం జరుగుతున్న ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ స్కిల్ టెస్ట్ అయిపోయి ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక అప్పుడు మిగిలిన వేకెన్సీలను బట్టి వెంటనే సెకండ్ లిస్ట్ను రిలీజ్ చేస్తారన్నమాట. దీన్ని బట్టి మనం ఏమంచనా వేయొచ్చు? ఫిబ్రవరి మిడిల్ నుంచి లాస్ట్ వీక్ లోపల సెకండ్ లిస్ట్ రావడానికి చాలా స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో 45 నుంచి 48 మార్కుల మధ్యలో ఉండి కొద్దిలో మిస్ అయిన వాళ్లు కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. సరే, ఒకవేళ ఈ నోటిఫికేషన్లో ఛాన్స్ రాకపోయినా సరే అస్సలు డిసప్పాయింట్ అవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే అందరి కోసం ఒక సూపర్ గుడ్ న్యూస్ రెడీగా ఉంది. అతి త్వరలోనే ఒక పెద్ద నోటిఫికేషన్ రాబోతోంది. ఏంటది? చూద్దాం రండి. అవును, ఇది నిజం. ఇప్పుడు జరుగుతున్న ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే అస్సలు గ్యాప్ లేకుండా వెంటనే జిల్లా కోర్టు జాబ్స్ కోసం ఇంకో పెద్ద నోటిఫికేషన్ రాబోతోంది. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్. మరి ఎన్ని పోస్టులనుకుంటున్నారు? ఏకంగా 246కు పైగా. ఇది చిన్న నెంబర్ కాదు. ఈ 246+ ఉద్యోగాలకు ఆల్రెడీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. ఇది నిజంగా ప్రిపేర్ అవుతున్న వాళ్లందరికీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇదేదో గాల్లో వచ్చిన వార్త కాదు. ఈ 246+ పోస్టులకి ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది. అంటే ప్రభుత్వం ఈ పోస్టుల్ని భర్తీ చేయడానికి ఓకే చెప్పేసిందనమాట. సో కరెంట్ ప్రాసెస్ అయిపోగానే ఈ నోటిఫికేషన్ రావటం పక్కా. ఓకే, బావుంది. మరి ఈ కొత్త నోటిఫికేషన్లో ఏమేం పోస్టులు ఉండబోతున్నాయి, వాటికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా ఓసారి చూసేద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకేమో డిగ్రీ ఉండాలి. అదే ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ లాంటి పోస్టులకైతే 10th క్లాస్ పాస్ అయితే చాలు. అంటే డిగ్రీ వాళ్ళకి, 10th క్లాస్ వాళ్ళకి ఇద్దరికీ ఇందులో మంచి అవకాశాలున్నాయన్నమాట. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీని గురించి కూడా చూద్దాం. ఇది చాలా మందికి ఒక మంచి విషయమని చెప్పాలి. ఎందుకంటే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉండబోతోంది. రాబోయే నోటిఫికేషన్లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఇదే. టైపిస్ట్, డ్రైవర్ లాంటి కొన్ని స్పెషల్ పోస్టులు తప్ప మిగతా జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ ఇలా చాలా జాబ్స్కి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, అంతే. సింపుల్గా చెప్పాలంటే 3 స్టెప్స్. ఫస్ట్, నోటిఫికేషన్ వస్తుంది. సెకండ్, ఆ ఒక్క ఎగ్జామ్ రాస్తారు. థర్డ్, మంచి మార్కులొస్తే డైరెక్ట్గా జాబ్. ఇంతకంటే సింపుల్ ప్రాసెస్ ఇంకేముంటుంది చెప్పండి. సరే, ఇక ముగించే ముందు కష్టపడి ప్రిపేర్ అవుతున్న వాళ్లందరి కోసం ఒక చిన్న మాట. ఈ అవకాశాల్ని ఎలా మనకు అనుకూలంగా మార్చుకోవాలి? ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న రిక్రూట్మెంట్లో కొద్ది మార్కులతో జాబ్ మిస్ అయినా అస్సలు నిరాశపడద్దు. డోంట్ వరీ, ఎందుకంటే మన కళ్ల ముందే ఇంకో పెద్ద అవకాశం రెడీగా ఉంది. సో ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకండి, కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఫైనల్గా ఈ ఒక్క మాట మైండ్లో పెట్టుకోండి. అయ్యో పోస్టులు తక్కువే ఉన్నాయి అని అనుకోవద్దు. రాబోయే నోటిఫికేషన్లో ఆ ఒక్క పోస్ట్ నాది అనే ఒక్క టార్గెట్తో చదవండి. ఆ పట్టుదలతో చదివితే సక్సెస్ ఖచ్చితంగా మీదే అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్.